నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ కు నంది రైతు సమైక్య మాతృభాష పరిరక్షణ సమితి ఘన సన్మానం. పత్తి పరిశోధన రంగంలో 36 సంవత్సరాల పాటు అసాధారణ సేవలందించి దేశవ్యాప్తంగా రైతాంగ అభ్యున్నతకి తన జీవితాన్ని అంకితం చేసిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ కు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించడం నంద్యాల ప్రాంతానికే కాకుండా సమగ్ర రాయలసీమ రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమని ప్రముఖులు కొనియాడారు. ఏపీ గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఆదివారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ కు నంది రైతు సమైక్య మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘన అభినందన సభ నిర్వహించారు. నంది రైతు సమైక్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సభకు నంద్యాల మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించగా డాక్టర్ దివిహయ గ్రీవాచార్యులు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వక్తలు డాక్టర్ రవీంద్రనాథ్ వ్యవసాయ రంగంలో చేసిన అభివృద్ధి గురించి పేర్కొన్నారు. నరసింహ పత్తి వంగడం భారతదేశంలో హైబ్రిడ్ పత్తి విత్తనాల అభివృద్ధికి మాతృకగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు ఆయన ప్రస్థానాన్ని కీర్తిస్తూ కవితలు వినిపించగా మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి ఆయన జీవిత విశేషాలను వివరించారు. పోచ బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో భారతీ బీఈడి కళాశాల, శ్రీశైల పబ్లిక్ స్కూల్ సిబ్బందితో పాటు పలువురు విద్యావేత్తలు, రైతులు, వైద్యులు, సాహితీవేత్తలు డాక్టర్ రవీంద్రనాథ్ను దుశ్శాలువ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఏరువ రామచంద్రారెడ్డి, పోచా రాధాకృష్ణారెడ్డి, శివరామకృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఓబులపతి, చంద్రశేఖర్ రెడ్డి, నంది రైతు సమైక్య సభ్యులు, వివిధ సంస్థల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంపెనీస్ సార్ను రిక్వెస్ట్ చేసి సార్ సింపుల్గా నో వద్దని చెప్పినాడు. వద్దని చెప్పి తిమ్మాడి సార్ను కొంతమంది రికమెండ్ చేసినారు సార్ ఉద్యోగానికి కోసం. అంటే సార్కు నంద్యాలలో సర్వీస్ చేయాలా అనేది సార్ మొదటి నుంచి కోరిక. నెంబర్ 2, సార్ను చూసినప్పుడల్లా నాకు అబ్దుల్ కలాం ఆజాద్ మతికి వస్తాడు. ఎందుకంటే అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత ఆయన స్కూల్స్కి, కాలేజెస్కి వచ్చి టీచింగ్ చేసేవాడు. ఆయన ఉద్దేశం అంటే సమాజం చేంజ్ కావాలంటే ఇప్పుడుండే సమాజం మనం చేంజ్ చేయలేను, కొత్త సమాజం చేంజ్ కావాలంటే ఆ స్కూల్ నుంచి పిల్లలకు మనం ఎప్పుడైతే ప్రిన్సిపల్ నేర్పుతామో సమాజం డెవలప్ అవుతుందని ఆయన ప్రిన్సిపల్. అట్లనే మన రవీంద్రనాథ్ సార్ ఆయన అట్లనే టీచింగ్ చెప్తానే అనిపోయినాడు. సార్ కూడా 90 సంవత్సరాలు ఇప్పటికి కూడా రోజు ఆఫీస్ పోవాలా, రోజు రైతు కనుకోవాలని సాగు మీద కాదు. చాలాసార్లు చెప్పిన సార్కి, సార్ ఎందుకు సార్ పోవాలా, ఆఫీస్ పోవాలా, 10 మంది ఉండాలా, సలహా ఇవ్వాలా. అలాంటి గొప్ప వ్యక్తి మనం జనరల్గా చాలా అరుదు. ఎందుకంటే సార్తో నేను పనిచేసిన సైంటిస్ట్గా అజాత శత్రువు. జనరల్ సైంటిస్టులు ఎట్లుంటారంటే ఒక సైంటిస్ట్ పని పైకి రాకుండా ప్రయత్నం చేస్తారు, కానీ అలాంటి కాదు. 10 మందికి హెల్ప్ చేసేవాడు, అందరితో ఈక్వల్గా చూసేవాడు. అబ్దుల్ కలాం ఆజాద్ ఎంతమందో ఇస్రోకు సైన్మెన్ అయినారు, బట్ పేరు ఒకటికి ఎందుకు వచ్చింది? అలానే రవీంద్రనాథ్ సార్ కూడా సేమ్ మెంటాలిటీ, అందరినీ ఈక్వల్ చూసుకోవడము, ఈక్వల్ డెవలప్ చేయడము ఆ మెంటాలిటీ. కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు మన మిత్రుడు రామలింగ గారు చెప్పినట్టు ఈ యొక్క ఏదైతే రవీంద్రనాథ్ సార్ డెవలప్ చేసిన వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీస్ను ఇండియా మొత్తం, టోటల్ ఇండియా అన్ని హైబ్రిడ్స్లో వాళ్ళు క్రాస్ చేసుకొని యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 90 కాదు సార్, 20%, 30% కాదు, ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ 80-90% జెర్మ్ అంతా ఒక రవీంద్రనాథ్ సార్ డెవలప్ చేసే జెర్మ్ మాత్రమే ఉపయోగించారు ఇండియా అంతా. ఒకటి రెండు కాదు, అది దాదాపు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా రూల్ చేసినాయి ఆ జెర్మ్ ప్లాజమ్స్. అవి ఇప్పటికి కూడా వాళ్ళని ఏం చేస్తారంటే బ్యాక్ క్రాస్ చేసుకొని మిగతా డెవలప్ చేసుకుంటూ పోతుంటారు. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఆ విధంగా సాగు యొక్క జెర్మ్ ప్లాజం. ఎందుకంటే ఇండియాలో ఒక యూనివర్సిటీలో ఒక హైబ్రిడ్ డెవలప్ చేస్తే
అది రైతుల సేవ కోసం మాత్రమే చేస్తాం. అది ఎవడైనా చేయొచ్చు, ఎవడైనా ఉపయోగించుకోవచ్చు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. ఒక్కసారి హైబ్రిడ్ రిలీజ్ చేస్తే ఆ హైబ్రిడ్ను పబ్లిక్ ఇచ్చేస్తారు. పబ్లిక్ అది ఆ పబ్లిక్ని ఏ కంపెనీ వాడుకోవచ్చు, దాని తప్పేం కాదు. అది పేటెంట్ లేదు మనకి. కాబట్టి సార్ ఇండియాలో దాదాపు 90% సార్ పేరు తెల్లని వాడు ఎవరు లేదు. సార్ జన్ ప్లాజా ఉపయోగించడం కూడా ఎవరు లేదు. గాడ్ దేవుని దయ వల్ల ఇప్పుడు వచ్చింది. డెఫినెట్ కూడా ఫ్యూచర్లో ఆయన పద్మశ్రీ కాదు, ఏమి ఇచ్చినా తక్కువనే. బట్ అలాంటి గుర్తింపు డెఫినెట్గా వస్తుందని ప్రయత్నం చేస్తామని. ఎందుకంటే మనది రాజకీయంతో కూడుకునేది. ఇంకా మన అవార్డ్స్ కానీ ఇవన్నీ రాజకీయంతో కూడుకునేది. బట్ డెఫినెట్ కూడా ఫ్యూచర్లో డెఫినెట్ కూడా, ఎందుకంటే ఆ అవార్డు పద్మశ్రీ గారు దానికోసం కూడా అప్లై చేయడం జరిగింది. అప్పుడు మనకు కూడా కొన్ని తెలియవు రూట్స్. డెఫినెట్గా నెక్స్ట్ ఆ పద్మశ్రీ అవార్డు కూడా ఖచ్చితంగా తేవడానికి ప్రయత్నం చేసిన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంది నా గురించి చెప్పారు. అది నేను మంచి వాక్గా ఆశీర్వాదంగా తీసుకొని ఇంకా ఏదైనా జీవితం ఉంటే నాకు జీవితం ఇంకా అయిపోయింది, పరిపూర్ణంగా నేను సాటిస్ఫైడ్. కానీ తిరుగుతున్నంత కాలమే ఉంటే మంచిది. మీరేంటన్నారు కాదు, కానీ మనం కొంచెం తిరుగుతున్నంత కాలం ఉంటేనే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తూ, ఈ అవార్డు రావడానికి ఒక 3-4 సంవత్సరాల కిందట పోతా బ్రహ్మానంద రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు, మా బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు, మీరు ఎందుకు ఇవ్వకూడదు ఇక్కడ పనిచేసే వాళ్ళకు అని చెప్పి వైస్ ఛాన్సలర్ అడగడం జరిగింది. కానీ వాళ్ళు తర్జన భర్జనలో ఇంతకుముందు ఉన్న 2 వైస్ ఛాన్సలర్ చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన వైస్ ఛాన్సలర్ వారు అప్పుడు పెట్టిన కృషిని గుర్తించి పోతే బ్రహ్మానంద రెడ్డి గారు అడిగిన లెటర్ అలాగే ఉంది. వారు చెప్పింది 5-6 సార్లు. అది ఆలోచించి, ఎందుకంటే దేశంలో ఎక్కడ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక విజిటింగ్ ప్రొఫెసర్కి వాళ్ళకి ఆల్రెడీ 5-6 ఉంటుంది. పనిచేసే వాళ్ళకి ఇస్తే ఎంకరేజింగ్గా ఉంటుందని వారు చెప్పడాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ వైస్ ఛాన్సలర్కు ఇంతకుముందు ఉన్న వైస్ ఛాన్సలర్ చాలా మంది నా గురించి ఈయనకి చెప్పడం జరిగింది. రైస్ బ్రీడర్, ఈయన నన్ను చూడలేదు, నేను ఆయన చూడలేదు. కానీ ఆయన నా గురించి గత 10 సంవత్సరాలుగా వింటున్నానని వచ్చిన 3 నెలల్లో డెసిషన్ తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తే, గవర్నర్ ఆయన రాగలడా, పరిస్థితి ఏమిటి అంటే, ఆయన రాగలడు సార్, నేను చూసి వచ్చాను అని చెప్పాడు. వచ్చినందుకు నాకు వచ్చింది. కానీ పద్మశ్రీలు ఇవన్నీ మీకు తెలుసు దాని యొక్క వ్యవహారాలు. కానీ ఈ రైతులు కానీ కవులు కానీ ఈ ఊర్లో ఉన్న ప్రజల వాళ్ళు ఇచ్చిన ఆదరాభిమాన్నే నాకు పెద్ద పద్మశ్రీ లాంటిది. కాబట్టి నాకు అంత ఆశ లేదు. కానీ ప్రయత్నం అయితే ఇంతకుముందు బ్రహ్మానంద రెడ్డి గారు చేశారు. అది కొంత రాజకీయంగా ఉంది, చూద్దాం. అది మీకు అందరికీ నాకు ఈరోజు సన్మానం చేసేందుకు లక్ష్మయ్య గారు కూడా ఎన్ని పనులున్నా కూడా వచ్చారు, డాక్టర్ గారు చాలా మంది వచ్చారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, నంది రైతు సమాఖ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. 26 సంవత్సరములుగా ఏదైనా ఉన్నా కూడా శిల్పా మోహన్ రెడ్డి గారు కానీ పోతా బ్రహ్మానంద రెడ్డి గారు కానీ ఒక డిసిషన్ తీసుకున్నాక సార్ని పోయి అడగండి, ఆయన ఎస్ అంటే మనం చేద్దామన్నారు. అంటే అటువంటి గౌరవం ఇవ్వడం మూలాన యూనిటీ ఉండింది. వాళ్ళతో నేను మళ్ళా కూడా మాట్లాడి డిసిషన్ తీసుకురాను. నాకు సొంతంగా ఏ డిసిషన్ తీసుకోలేదు. వాళ్ళు నీటిపారుదల కింద ఎంతో కృషి చేశారు. మనకి ఎస్ఆర్బీసీకి వచ్చి బ్రహ్మానంద రెడ్డి గారు 15 రోజులు నిరాహార దీక్ష, చాలా సార్లు అరెస్ట్ అయినారు. ఇవన్నీ మీకు అందరికీ తెలియదు. చాలా కృషి చేశారు. రామలింగారెడ్డి గారు కూడా ఎంతో కృషి చేసి ఆ టెంపుల్ ఎంత బ్రహ్మాండంగా చేశారు. రోటరీ క్లబ్ ఎంత సీడ్లో ఆయన చాలా మహారాష్ట్ర సీడ్ కంపెనీ నంగాలకు తెప్పించి ఇక్కడ అందరితో సీడ్ వేయించి వారు ఎంతో హెల్ప్ చేశారు. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరి ఆహ్వానాలకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. వారు నంది రైతు సమాఖ్యకు స్థాపించినప్పటి నుంచి గౌరవ సలహాదారుగా ఉండి మన ప్రాంత రైతాంగానికి వారి సలహాదారుడిగా ఉండి సలహాలతో రూపొందించబడి నేటి రైతాంగం అనుభవిస్తున్న గోరుకల్ల రిజర్వాయర్ వారి యొక్క సలహాతో ఆనాటి మన నంద్యాల శాసనసభ్యులు కానీ ఇంకా కొంత పెద్దలు కానీ కృషి చేయబట్టి ఈనాటి రైతాంగానికి ఎంతో ఉపయోగపడే ఒక రిజర్వాయర్గా సాగునీటికి ఉపయోగపడే విధంగా అలాంటి పెద్ద ప్రాజెక్టులు రూపొందించే సలహాలు ఇస్తూ సామాజిక బాధ్యతగా రవీంద్ర సారు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో
మన దేశానికి సంబంధించిన దేశ నాయకులు కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తల గురించి కానీ, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించిన శాస్త్రవేత్తల గురించి కానీ, ఈ ప్రాంత నాయకులకు సంబంధించిన కానీ వారి యొక్క సేవలు ఎప్పటి నుంచో వాళ్ళు చేసే సేవలు వాళ్ళు గతించినా కానీ వాళ్ళని గుర్తు చేసుకుని వారి జయంతులు కానీ వారి వర్ధంతులు కానీ ఆ సందర్భంగా వారిని గుర్తు చేసి సమాజం సంబంధించిన ఎంతో మందిని అక్కడ పిలిచి ఆ కార్యక్రమాలు రూపొందించి అక్కడ వివరంగా వారి సేవలు గుర్తు చేసి గత తరానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈ తరానికి సంబంధించిన వ్యక్తులకు వారి సేవలను గుర్తు చేస్తూ ఒక గుర్తింపు గౌరవభావన బాధ్యత అనే విధంగా వారు చేస్తున్న కార్యక్రమాలు, అలాగే భాషా మాతృభాష పరిరక్షణ అనేది ఈ కాలంలో మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో తెలుగు మర్చిపోయే పరిస్థితుల్లో మాతృభాష పరిరక్షణ అనే పేరిట కొంతమంది వ్యక్తుల దగ్గర వారికి సలహాదారుగా ఉండి ఆ విధంగా వారు ఆ సలహాలు ఇస్తూ ఆ మాతృభాష పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు ప్రతిసారి అవి రూపొందించు చేస్తున్నారు. వారి సేవలు ఏ విధంగా చేస్తున్నారంటే ప్రతి రకాలు ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంకా ఆయన ఈ వయసులో కూడా ప్రతి రకాలకు సంబంధించి పొలంలో నాటించి 2 వేరు రకాలు సంకరపరిచిన విత్తనం ద్వారా వచ్చిన ఫలసాయం ఎలా ఉంది, దాని లక్షణాలు క్యారెక్టర్స్ ఏమున్నాయి, అది రైతాంగానికి ఉపయోగపడుతున్న కార్యక్రమం ఈ రోజు వరకు చూస్తూ ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ వారం కూడా నేను గమనించిన సార్ ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సారు ఆలోచనలు సార్ యొక్క వారి యొక్క ఆలోచన వారి ఫలితాన్ని గుర్తించి భారతీయ సీడ్స్ అధినేత సార్ నొప్పచ బ్రహ్మారెడ్డి గారు సార్కు ఒక ఆఫీస్ కేటాయించి, సిబ్బందిని కేటాయించి, కొంత పొలం కేటాయించి వారి యొక్క జ్ఞానాన్ని అక్కడ ఆ పొలంలో ఆ విత్తనాలు నాటి విధంగా కానీ సారుకు తగిలే సారు ఆలోచన తగిలే సారికి ఒక పని విధానానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు వరకు కూడా సారుకు సహాయ సహకారం అందిస్తూ తర్వాత అలా కాలక్షేపం సమాజం గురించి ఎవరన్నా ఆలోచన చేస్తారండి? 9 పదుల వయసు దాటింది. ఎప్పుడో 2 పదుల వయసులో 20-23 ఏళ్ళ ఆ వయసులో ఎంఎస్సి చేసిన కాలేజ్లో వెళ్ళి 90 ఏళ్ళు నిండిన తర్వాత మళ్ళీ డాక్టరేట్ పుచ్చుకోవడం అంటే ఎలా ఉంటుంది అసలు? ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగి ఉంటుందా? తాను చదివిన కాలేజీలో ఒక 70 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ విధంగా ఆ యూనివర్సిటీ గుర్తించి ఆయన సేవలకి వారికి డాక్టరేట్ ప్రజెంట్ చేయడం అంటే ఇది మనందరికీ గర్వకారణం, మన నంద్యాల రైతాంగానికి అందరికీ గర్వకారణం ఇది. ఎందుకంటే ఆయన ఆ రోజు సెటిల్ కావాలంటే మంచి ఉద్యోగాలు ఎక్కడెక్కడో ఉండేవి, కానీ తాతయ్య గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మేము ఉపయోగపడాలి అన్నందుకు నాన్న గారి మాట జవదాటకుండా ఇక్కడే ఉన్నారు. వారి సర్వీసెస్ మధ్యలో కొంత తెలంగాణ వైపు వెళ్ళినా కానీ వారి మ్యాక్సిమం సర్వీసెస్ ఇక్కడ ఉన్నారు. వారు ప్రశాంతంగా ఉండరు. ప్రశాంతంగా ఉండనిస్తారా చెప్పండి? వచ్చింది రాదు, ఇదిగో ఇక్కడ నీళ్లు రాలే, ఇప్పుడు వర్షాలు లేవు, ఏమవుతున్నారు మన రైతులు, ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ పంటలకు ఏమైనా చేశారా, మీరు ఏమైనా స్టేట్ గవర్నమెంట్ ఎలా రిప్రజెంట్ చేయాలి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏం అడగాలి, ఏమండి మంచి వ్యవసాయ వాళ్ళు చెప్పాలి. మిమ్మల్ని ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉంచారా? కానీ మాతృభాషా పరీక్షణ సమితి వాళ్ళు ఏమండి శ్రీనివాసరెడ్డి గారు ఏదో ఒక పని అప్పచెప్తుంటారా? అవునా కాదా? అలాగే చూస్తే బ్రాహ్మణ సేవా సంఘం ఆయన ఎప్పుడు ఒక్కళ్ళు ఉండరండి. వస్తే ఆఫీస్కి వచ్చి కూర్చొని అనేక రకాల రంగాల నుంచి ప్రముఖులందరితో మాట్లాడుతూ ఒక విధమైనటువంటి ఇన్స్పిరేషన్ అట్ ది ఏజ్ ఆఫ్ 90+. ఈ ఇన్స్పిరేషన్ చాలా అవసరం. నేనేదో ఇన్వాల్వ్ చేశానో నాకు వచ్చిందని కాకుండా ఊపిరి ఉన్నంత దాకా ఈ సమాజానికి నేను ఎలా ఉపయోగపడాలి, ఊపిరి ఉన్నంత దాకా నేను ఏ విధంగా ఒక మంచి స్థితిలో నా సమాజాన్ని చూడాలి, ఈ విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి డాక్టర్ రవీంద్రనాథ్ గారు మనందరికీ ఆదర్శం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 40కి పైగా శిక్షణా శిబిరాలు నిర్వహించారు. నరసింహ రకం ఆయన రూపొందించింది.
ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆయన నరసింహ, అరవింద, బిగ్ బాల్, ఇప్పుటం వంటి కాటన్ వంగడాలను అభివృద్ధి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్రీయ విత్తన విడుదల సంస్థ అయిన రూపొందించిన 2 హైబ్రిడ్ వంగడాలు NHH 390, NCA 216 ను విడుదల చేయడం గమనార్హం. వర్షాభావ ప్రాంతాలతో పాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అత్యధిక దిగుబడిని ఇచ్చేలా నరసింహ NCA 216 రకాలను ఆయన అభివృద్ధి చేశారు. ఆనాటి ప్రధానమంత్రి నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించి ఆ దేశంలోని అత్యధిక మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిచి ప్రాతినిధ్యం వహించినటువంటి పివి నరసింహారావు గారి పేరిట విడుదల చేసిన నరసింహ పత్తి వంగడం అటు శాస్త్రీయ రంగంలోనూ ఇటు ఆర్థిక రంగంలోనూ ఓ వినూత్న సంచలనం. పివి నరసింహారావు గారు నంద్యాల లోక్సభ సీట్ నుంచి గెలిచి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించారు. దానికి గౌరవ సూచకంగా రవీంద్రనాథ్ గారు ఆ వంగడాన్ని పివికి అంకితం ఇచ్చారు. భారత ప్రభుత్వానికి ఈ వంగడం అపార ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన అన్ని హైబ్రిడ్ వంగడాలకు ఇది మాతృకగా నిలిచింది. దీని ఆధారంగా 20కి పైగా కొత్త పత్తి వంగడాలు రూపొందాయి. దేశవ్యాప్తంగా 1 కోటి ఎకరాల్లో సాగైన పత్తి వంగడం నరసింహ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వ కారణంగా ఈ వంగడాన్ని అప్పట్లో ప్రకటించారు. 1985-90 మధ్య కాలంలో ఆయన్ను ఇండియన్ కాటన్ మిల్స్ ఫెడరేషన్ కాటన్ డెవలప్మెంట్ పరిశోధనా సంస్థ ICMF CDRA పత్తి పరిశోధన అధికారిగా డిప్యూటేషన్ పై పంపినప్పుడు ఆయన విశేష కృషి చేశారు. వాస్తవానికి ఈ సంస్థలో పనిచేయడమే గర్వకారణంగా భావిస్తుంటారు. నంద్యాల పట్టణంలో స్థానిక కోటా వీధి మహానందీశ్వర స్వామి దేవస్థానం ఫంక్షన్ హాల్లో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ నవనంది మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నవనంది నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించబడింది. రోటరీ క్లబ్ ఆఫ్ నవనంది నూతన అధ్యక్షుడిగా వంకధర త్రివిక్రమ్ కుమార్, కార్యదర్శిగా గూండా విజయ్ కుమార్ మరియు కోశాధికారిగా శివప్రసాద్ మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ నవనంది అధ్యక్షురాలిగా వంకధర గాయత్రి, కార్యదర్శిగా గూండా హారిక మరియు కోశాధికారిగా అనురాధ బాధ్యతలు స్వీకరించారు. రోటరీ క్లబ్ ప్రమాణ స్వీకార అధికారిగా కందుకూరి శ్రీరామమూర్తి వ్యవహరించగా, ఇన్నర్వీల్ క్లబ్ ప్రమాణ స్వీకార అధికారిగా పాస్ట్ జిల్లా చైర్మన్ రత్నమ్మ వ్యవహరించారు. అనంతరం నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రామలింగారెడ్డి, చిన్నపురెడ్డి, దండి దస్తగిరి, పడగండ్ల సుబ్రహ్మణ్యం, రామశేషు మరియు రోటరీ మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు, నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల నవనంది రోటరీ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ఈరోజు ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా నేను ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా టీమ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వరకు టీం మారుతూ ఉంటుంది జూలై మాసంలో. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల నవనంది రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా ఒకదారి విజయ్ కుమారు, ఇందులో విక్రమ్ కుమారు, తర్వాత సెక్రటరీగా గుండా విజయ్ కుమార్ గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ క్లబ్ స్థాపించి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల్లో తగినన్ని కార్యక్రమాలు ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశం చేత వారు ముందుకు వచ్చి, గతంలో వీళ్ళిద్దరు అధ్యక్షులు చేసేవారే అయినప్పటికీ కూడా వారు ముందుకు వచ్చి ఈ 25వ సంవత్సరాన్ని మేము ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ముందుకు వచ్చి వారు తీసుకున్నందుకు వారు ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు నవనంది రోటరీ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమము, ఈ ఇన్స్టాలేషన్ కార్యక్రమము PDG శ్రీరామూర్తి గారు చెప్పినట్లుగా జూలై నుంచి రోటరీ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ప్రతి జూలైలో రోటరీ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ జరుగుతుంది. రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి క్లబ్ లెవెల్ ప్రెసిడెంట్ వరకు కూడా చేంజ్ అవుతూ వస్తారు. నేను గతంలో 2013లో నవనంది రోటరీ క్లబ్ సెక్రటరీగా చేయడం జరిగింది. 2016లో ప్రెసిడెంట్ గా నిర్వహించడం జరిగింది బాధ్యతలు. మళ్ళీగా 2022-23 సంవత్సరము అసిస్టెంట్ గవర్నర్ గా నిర్వహించడం జరిగింది. ప్రతి చోట అత్యున్నత స్థానాన్ని అధిరోహించి, మరియు మా నవనంది రోటరీ క్లబ్ ఈ సంవత్సరము 25వ సంవత్సరము సిల్వర్ జూబ్లీ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ ను గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించాలని మా నవనంది సభ్యులు అందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకొని ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ ను గతంలో ఎన్ని సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించామో అందరికంటే కూడా ఎక్కువగా ఈ ఇయర్ మళ్ళా
ప్రతిష్టంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈసారి అధ్యక్ష బాధ్యతలు నేను, మా మిస్సెస్ అయినటువంటి గాయత్రి గారు 2016లోనే ఇన్నర్వీల్ క్లబ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరియు అదే టీము ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ప్రెసిడెంట్ గా మైసెల్ఫ్ వంకదార త్రివిక్రమ్ కుమార్, సెక్రటరీగా గుల్లా విజయ్ కుమార్, ట్రెజరర్ బల్లాని శివప్రసాద్. సేమ్ ఇన్నర్వీల్ టీమ్ కూడా PST లో అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కూడా వాళ్ళే ఉన్నారు. ఈసారి గ్రాండ్ సక్సెస్ గా ఈ ఇయర్ ను నిర్వహించి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేసి ఈ సంవత్సరము నిర్వహించాలని, మళ్ళీ నవంబర్, డిసెంబర్ మాసంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా మా రోటరీ సభ్యులందరూ టౌన్ లో, డిస్ట్రిక్ట్ లో అందరినీ ఇన్వైట్ చేసి మరియు ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించాలని అనుకుంటున్నాము. ఆషాఢం మాసాన్ని పురస్కరించుకొని గోస్పాడు గ్రామంలో జగజ్జనని అమ్మవారికి గ్రామ ప్రజలు శనివారం శ్రీకారం చుట్టి అత్యంత వైభవంగా పుట్టింటి చీరే సారెను సమర్పించారు. పురవీధుల గుండా మేళ తాళాలు, భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత కోలాహలంగా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి సారె పల్లెములు తలపై ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు మాట్లాడుతూ వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని జగజ్జనని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢ మాసం సందర్భంగా గోస్పాడు గ్రామం తరపున గోస్పాడు గ్రామ పెద్ద మనుషులు, భజన బృందము, కోలాటం వారి సహకారంతో ఈ రోజు జగజ్జనని అమ్మవారికి సార ఇవ్వడానికి మా గోస్పాడు గ్రామం నుంచి దాదాపు 250-300 మంది తరలి రావడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు మన ప్రజలందరికీ ఉండాలని, గోస్పాడు గ్రామ ప్రజలకు అలాగే నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో అందరికీ త్వరగా వర్షాలు రావాలని ఈ జగజ్జనని అమ్మవారికి సారే తీసుకురావడం జరిగింది మా గోస్పాడు గ్రామ ప్రజలు. ఈ రాధాకృష్ణ కోలాటం గోస్పాడు గ్రామంలో ఈయన గురువు గారి ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శనలు కూడా వేసుకుంటూ అంగరంగ వైభవంగా ఈ రోజు అమ్మవారికి సారే సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన గోస్పాడు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆషాఢ మాసంలో జగజ్జనని అమ్మవారికి గోస్పాడు మండలంలోని అంటే గోస్పాడు గ్రామంలో ప్రజలు మన చీరసారి సందర్భంగా ఈ కోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా ఉండాలని, పంట సమృద్ధిగా పండాలని చెప్పి, తర్వాత వర్షాలు బాగా కురవాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధంగానే వేడుక జరపాలని చెప్పి కోరుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అరుంధతి నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా పేదలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైన సేవలు పొందారని వారు పేర్కొన్నారు. కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ద్వారా అందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జగజ్జనని ప్రఖండ అధ్యక్షులు సుహాసిని రెడ్డి తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా సేవలు అందించిన వైద్యులు డాక్టర్ నీలా ప్రసాద్ యాదవ్, డాక్టర్ క్రాంతి కిరణ్లతో పాటు నంద్యాల బ్లడ్ సెంటర్ అచ్చును సన్మానించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా సహాయ కార్యదర్శి నాగిరెడ్డి, విశేష సంపర్క్ ప్రముఖ్ శేషసాయి, డాక్టర్ లలిత సరస్వతి, నరాల అరుణ, సుకుమాంబతో పాటు సేవా విభాగం సభ్యులు గురువయ్య, శివశంకర్ రెడ్డి, ఆదినారాయణ, చింతలపల్లె వాసు, మురళీధర్ రెడ్డి, నరసింహ, లక్ష్మీ నరసింహ, రవి, గౌతమ్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అర్జునవాడలో మనం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో అశోక్ సింఘాల్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మొత్తం సేవా కార్యక్రమాలు దేశమంతా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మనము ఈరోజు అర్జునవాడలో ఏర్పాటు చేశాము. ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ గారు మరి నీలప్రసాద్ యాదవ్ గారు అలాగే క్రాంతి కిరణ్ గారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ ఏ
రాజకీయానికి సంబంధం లేదు. విశ్వ హిందూ పరిషత్తులో రాజకీయం ఏముండదు, రాజకీయ పార్టీలకు సంబంధం ఏం లేదు. విశ్వ హిందూ పరిషత్తులో హిందువులందరూ కూడా ఈ విశ్వ హిందూ పరిషత్తులో భాగస్వాములే. విశ్వ హిందూ పరిషత్ ధర్మం, సేవ, సురక్ష దీనికోసం దీనికి మాత్రమే పనిచేస్తుంది. అలాగే ఈ సమావేశానికి ఇచ్చేటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కసారి కూడా మీడియా మిత్రులందరూ మా కార్యక్రమాలను వచ్చి ఆశీర్వదించడం, తీయడం, ప్రచారానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. వీరందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అర్జునవాడలో, నిజంగా నంద్యాలలో అర్జునవాడ అంటే చాలా పేదరికం ఉన్న ఏరియా. అంటే ఇక్కడ అంతా కష్టపడుతూ కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి కూడా చూపించినంత ఖర్చు చేసేంత అమౌంట్ కానీ వాళ్ళకంత సమయం కూడా ఉండదు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన లక్ష్మీస్ హాస్పిటల్ వారికి, కిరణ్ ఆర్తో హాస్పిటల్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ రోజు ప్రత్యేకమైనదనే కాకుండా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి వారము ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకుంటూ, రక్తదాన శిబిరాలు అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితేనేమి, గుళ్ళు బాగు చేయడం విషయం అయితేనేమి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నంద్యాల విశ్వ హిందూ పరిషత్ ముందుండి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించడం నిజంగా నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను. ఇలాగే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి కార్యక్రమంలో తోడు నీడగా మేమంతా ఉంటాం, మమ్మల్ని అందరూ నడిపించాలని చెప్పి మరొకసారి విశ్వ హిందూ పరిషత్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కళాశాలలో దారుణ హత్యకు గురైన మహిళా వైద్యురాలి జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా జాతీయ గైనకాలజీ వైద్యుల సంఘం పిలుపు మేరకు నంద్యాల ప్రసూతి శ్రీ వ్యాధి వైద్యుల సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అభయ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల గైనకాలజీ వైద్యుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ నాగమణి, కార్యదర్శి డాక్టర్ వసుధ, కోశాధికారి డాక్టర్ సునీత నాయకత్వం వహించారు. సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ 2024లో కోల్కతాలో చోటు చేసుకున్న ఘోర ఘటన అనంతరం దేశంలో పని ప్రదేశాలలో మహిళా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతపై ఆందోళన తీవ్రమైందన్నారు. విధి నిర్వహణలో ఉండే హెల్త్ కేర్ వర్కర్లపై భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వైద్య సిబ్బంది ఎటువంటి భయాందోళనలు లేకుండా సేవలు అందించేలా సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సమాజం పైన ఉందన్నారు. రోగులకు సేవ చేసే ఆరోగ్య సిబ్బందిపై హింసను అరికట్టేలా ప్రజల్లో విస్తృత అవగాహన పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల గైనకాలజీ వైద్యుల సంఘం నాయకులతో పాటు ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, నంద్యాల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మద, డాక్టర్ కల్పన, డాక్టర్ నాగరేఖ, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ శిల్ప, డాక్టర్ శశికిరణ్, డాక్టర్ దివ్యతేజ, డాక్టర్ గింజుపల్లి అనుష తదితరులు పాల్గొన్నారు. గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్కి అందరికీ ఒక సొసైటీ ఉంటుంది. జిల్లాకు ఒక సొసైటీగా ఫామ్ అవుతాము. అందులో నంద్యాల జిల్లా ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్టులు నాగ్స్ అనే అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఏర్పడింది. దీని సెంటర్ ఆఫీసు ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ముంబైలో ఉంటుంది. వారి ఆదేశాల ప్రకారము అభయ డే ఆగస్ట్ 9th చేస్తున్నాము. దీని మెయిన్ థీమ్ ఏమంటే సురక్షితమైన ఆరోగ్య కార్యకర్తలు, నో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. వావ్! ఇందులో భాగంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య కార్యకర్తలు సురక్షితంగా ఉంటేనే అందరి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. హెల్త్ వర్కర్స్, ఆరోగ్య కార్యకర్తలు అంటే డాక్టర్స్, అంబులెన్స్ సిబ్బంది, నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ వస్తారు. వీరందరూ ఎక్కువగా స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్లో పనిచేయవలసి ఉంటుంది. సరైన టైంకి ఆహారం ఉండదు, నిద్రలు ఉండకపోవచ్చు. అయినను మేము సంయమనంతో
తెలివితో వివేకంతో పనిచేస్తూ ఆరోగ్యాన్ని అందరికీ ఇస్తున్నాము. హాస్పిటల్ అంటే ఇది ఒక ఆలయం లాగానే. ఇందులోకి వచ్చే పేషెంట్స్ని మేమందరము మా బాధ్యతతో వీలైనంత ఎఫిషియన్సీతో పనిచేస్తూ రిజల్ట్స్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటాము. నేను మాట్లాడబోయేది సైబర్ బుల్లింగ్ గురించి. ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు మన ఇంటర్నెట్లు, సోషల్ మీడియాలు మన జీవితంలో చాలా భాగం అయిపోయింది. కానీ ఇందులో కూడా కొంతమంది అవతల వారిని అవమానించడానికి కానీ, అవతల వారిని ఇబ్బంది పెట్టడానికి కానీ ముసుగులో కొన్ని పోస్టులు పెట్టడము, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలు, టీనేజ్ ఆడపిల్లలు, తర్వాత ఉమెన్ కూడా అవతల వారు ఎవరైనా కూడా వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా వాళ్ళవి రికార్డ్ చేసి, లేకపోతే ఏదైనా వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళకు కనిపించట్లేదు అనేసి కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే ఈ పిల్లలకు ఎక్కడ చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్, టీచర్స్, సమాజము ఆడపిల్లల పట్ల కొంచెము మనము అవగాహన కల్పించాలి. ఆడపిల్లలకి కల్పించి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి ఎప్పుడైనా హింట్ ఇస్తున్నారా, వాళ్ళు ఏమైనా నార్మల్గా లేరా, ఇవన్నీ కనుక్కొని చెప్పిన అమ్మాయే తప్పు అని అనకుండా, అమ్మాయే ఒక విక్టిమ్ని నిందించకుండా మనము అమ్మాయికి సపోర్ట్ చేసి ఇది ఎవిడెన్స్ ఎలా దాచిపెట్టాలి, ఎవిడెన్స్ అవతల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతుంటే ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టడము, వాళ్ళని బ్లాక్ చేయడము, లేకపోతే పోలీసులకు కానీ ఎవరైనా వాళ్ళకున్న పరిధిలో పెద్దవాళ్ళకు చెప్పి అవతల వాళ్ళని పట్టించడము. వాటి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎటువంటి పోస్టులు ఏ ఫోన్ నుంచి వచ్చినా, ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినా పట్టుకోవడం చాలా సులభము. తర్వాత దీనికి చట్టాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరూ తప్పించుకోలేరు. ఈ సందేశం నేను అమ్మాయిలకి, ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిలకి ఇవ్వాలనుకుంటున్నాను. సతాయించే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల స్నేహితులు అయినా కూడా వాళ్ళని సతాయిస్తుంటే వాళ్ళు ధైర్యంగా ప్రపంచానికి తెలియచెప్పాలి. అప్పుడే అది అక్కడ అంతం అవుతుంది, లేకపోతే అది చాలా దూరం వెళ్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్ట్ 9 అభయ డే నేషన్ వైడ్ ఇండియా అంతా ఫాక్సీ సొసైటీస్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. అంటే మన దగ్గర మన చుట్టూ ఉన్న మహిళలకి, తర్వాత హాస్పిటల్స్లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా సేఫ్టీ అనేది మనము ప్రొవైడ్ చేయాలి. అది మన కనీస బాధ్యతగా గుర్తించి అందరూ చేయాలి అని ఈ డే అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. నమస్తే అండి. అభయ అంటేనే భయం లేకుండా ఉండడం. భయం లేకుండా ఉండే హక్కు, జీవించే హక్కు ప్రతి మహిళకి ఉంది. సో చాలా మంది మహిళలు, మేము గైనకాలజిస్ట్గా ఉన్నప్పుడు మా దగ్గరికి ప్రతిరోజు మేము వాళ్ళతో డీల్ చేస్తూ ఉంటాము. చాలా ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉంటాం. నాకు అనిపిస్తుంది మహిళ ఆరోగ్యం అనేది కేవలం అంటే మందులు, టాబ్లెట్లు, టెస్ట్లు ద్వారానే వస్తుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి భయం లేకుండా ఉండడం, గౌరవంగా ఉండడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో సమగ్రమైన ఆరోగ్యం అనేది ఒక మహిళకి తప్పకుండా ఆరోగ్యం ప్లస్ గౌరవం ప్లస్ నిర్భయత, ఈ మూడిటి వల్ల వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మెసేజ్ని సొసైటీలోకి తీసుకెళ్లాలనే ఈరోజు ఈ అభయ డేని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆగస్ట్ 9 అభయ డేగా ఫాక్సీ తరపున అందరం జరుపుకుంటున్నాము. ఆర్జికర్ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ సందర్భంగా, ఈ సందర్భంగా అన్ని వర్క్ ప్లేసెస్లో, వర్క్ ఇన్స్టిట్యూషన్స్లో డాక్టర్స్కి మరియు హెల్త్ కేర్ స్టాఫ్, లేడీ స్టాఫ్ అందరికీ కూడా ప్రొటెక్షన్ కోసమని కొన్ని లోపాలని గుర్తించారు. ప్రతి ఇన్స్టిట్యూట్ లెవెల్లో, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్లో సీసీటీవీ ఫుటేజ్ ప్రాపర్గా ఉండాలి. డాక్టర్స్కి నైట్ డ్యూటీస్లో ఎస్పెషలీ డ్యూటీ డాక్టర్ రూమ్స్ ప్రాపర్గా ఉండాలి, మంచిగా వెలుతురుతో. తర్వాత లాక్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి. ఐఎంఏ తరపున సర్వేలో 3900 మంది డాక్టర్లు క్లియర్గా వర్క్ అట్మాస్ఫియర్లో సేఫ్టీ లేదు అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇన్స్టిట్యూట్ లెవెల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ అసలు జరగకూడదు, జరిగినా దాన్ని గుర్తిస్తారు, వాళ్ళు శిక్షింపబడతారు అనే భయం చేసే వాళ్ళకు కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఉంటుంది. ఆగస్ట్ 9 అభయ డే అంటే ఫియర్లెస్ ఉమెన్. ఫియర్లెస్ అంటే భయం లేకుండా జీవించగలగాలి. ప్రతి మహిళ, అమ్మాయిలకి ఎలా ఉందంటే ఇప్పుడు మన సమాజంలో పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు ఉన్నంత స్వేచ్ఛ పెళ్లి తర్వాత వాళ్ళకి ఉండటం లేదు.
పెళ్లికి ముందు మంచిగా ఉద్యోగం చేస్తారు, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక్కసారి భర్తతో మ్యారేజ్ అయిపోయాక వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సిన పరిస్థితి ఇంకా ఉంది చాలా మంది ఇళ్లలో. అది కొంచెం గుర్తించి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు మరియు బాధితులకు అండగా నిలిచేందుకు నంద్యాల శరణం శబరి గిరీశం మిత్ర బృందం, కర్నూలు రక్తనిధి మరియు మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నారాయణ జూనియర్ కళాశాల ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ రక్తదాన శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. తలసీమియా బాధితుల రక్షణకై మేము సైతం అంటూ అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. దాతల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శరణం శబరి గిరీశం మిత్ర బృందం ప్రతినిధులు మాట్లాడుతూ తమ పిలుపును అందుకొని రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కార్యక్రమం విజయవంతానికి పూర్తి సహకారం అందించిన నారాయణ జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో శరణం శబరి గిరీశం మిత్ర బృందం సభ్యులు మోహన్ గుప్తా, శ్రీకాంత్, శరత్, నవీన్, రాకేష్, భాను, తేజ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా శరణం శబరిగిరీశ మిత్ర బృందం. మేము గత 3 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో అయ్యప్ప స్వామి యొక్క జన్మ నక్షత్ర తిథిని పురస్కరించుకొని వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాం. ఆ సేవా కార్యక్రమాలను ఇంకా మరింతగా చేయాలనేటువంటి అది మాకు కలగని సంకల్పం. ఇది ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ చేస్తున్నామంటే వాస్తవానికి ఇది మా సర్వీస్లో ఇది లేదు. కానీ శరణం శబరిగిరీశ మిత్ర బృందం సభ్యుడు శరత్ అన్న వాళ్ళకి కర్నూలు బ్లడ్ బ్యాంక్ మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ వాళ్ళు, మోతీలాల్ అన్న గారి వాళ్ళ టీం ఈరోజు పరిచయం కావడం మా మిత్రునికి, వారి ద్వారా ఈరోజు తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా మేము కూడా దాదాపు ఇప్పటికీ 39 బ్లడ్ క్యాంపులు గత 3 ఏళ్ళుగా చేస్తున్నాం. మీరు నంద్యాల వాళ్ళు కూడా సహకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు మీరున్నటువంటి ఈ సోషల్ సర్వీస్ ప్లాట్ఫామ్లో మీరు కూడా చేయండి అని మాకు ఒక ధైర్యాన్ని ఇస్తే మేమేదో సరే అన్నాం. కానీ ఈ మోతీలాల్ అన్న గారు కానీ మేము కానీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రక్తదాతలుగా ఇప్పటికి దాదాపు 31 మందికి పైగా రక్తదానం ఇవ్వడం జరిగింది. రక్తదాతలు ఉండడం వల్లనే సమాజంలో ఏ వ్యాధిగ్రస్తులకైనా ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులకైనా దాన్ని అధిరోహించి మనం ముందుకు పోతున్నామంటే ఆ రక్తదాతలు కూడా ఉన్నారు. వారికి కూడా మా శరణం శబరిగిరీశ మిత్ర బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఈ రక్తదాన శిబిరంలో చాలా చక్కటి పెద్దవాళ్ళు చాలా ఈయనకి వచ్చిన ఒక్కోసారి 20 సార్లు ఇచ్చాం, 15 సార్లు ఇచ్చాం. అంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, నేను నా లైఫ్లో బతికినంత కాలం ఇంకొకరికి రక్తం ద్వారా లైఫ్ ఇవ్వాలి. ఈ లైఫ్ ఇవ్వడం వల్ల రక్తంతోనే అన్నదానం మహాదానం అన్నారు, కరెక్టే. కానీ రక్తదానం ఒక ప్రాణదానం. ఆ ప్రాణాన్ని నిలబెట్టేటువంటి కెపాసిటీ కేవలం రక్తదానంతో ఉంది. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చేసుకున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి మాకు కమిటీ ఇక్కడ చేసుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి నారాయణ కాలేజీ యాజమాన్యానికి, అలాగే ఎక్కడో పల్లెటూరు నుంచి కేవలం సిటీ కేబుల్ మీడియాలో మేము చూసాము, ఈరోజు మేము ఇవ్వడానికి వచ్చామని వివిధ ద్వారా మీడియా మాధ్యమాల ద్వారా కూడా వచ్చి మాకు సహకరించిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రానున్న రోజుల్లో ఇదే టీంతో సపోర్ట్తో మంచి బ్లడ్ క్యాంపులు ఇంకా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. నా పేరు మోతీలాల్, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అధ్యక్షులు. గౌరవనీయులు శ్రీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో గత 3 ఏళ్ల నుంచి మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అనే సంస్థ స్థాపించి రక్తదాన శిబిరాలు కంటిన్యూగా నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఈ మంత్ నుండి మన తలసీమియా చిన్నారి మనందరి బాధ్యత అనే కాన్సెప్ట్తో తలసీమియా చిన్నారులు ఏ గ్రామంలో ఏ పట్టణంలో అయితే ఉన్నారో అక్కడ స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి, బాలకృష్ణ విభాగాలతో మాట్లాడి
అందరి సహాయ సహకారాలతో కంటిన్యూగా బ్లడ్ క్యాంప్స్ నిర్వహించుకున్నాము. కానీ నంద్యాల పట్టణంలో శరం శబరిగిరి అన్న వాళ్ళు మిత్ర బృందం అంతా ముందరకు వచ్చి చాలా గ్రాండ్గా రక్తదానం నిర్వహించారు. వాళ్ళకి మోక్ష నారేషన్ తరపున కృతజ్ఞతలు. నంద్యాల జిల్లా ఎస్పీ మరియు ఏఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది వైఎస్ఆర్ నగర్లోని సుభాష్ చంద్రబోస్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా హెడ్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు ప్రసాద్ మరియు మహిళా కానిస్టేబుల్ లక్ష్మీదేవిల బృందం వసతి గృహంలోని సౌకర్యాలను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర నంబర్లు మరియు భద్రతా సూచనలు తెలియజేశారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. చైల్డ్ వెల్ఫేర్, పిల్లల రక్షణ, 1098 వన్ స్టాప్ సెంటర్, ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా లభించే సేవలు మరియు దాని ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. అలాగే అమ్మ పిలుస్తుంది, మీ నాన్న పిలుస్తున్నాడు, ఇట్లా అని పిలిస్తే పోతారా? పోవద్దు. ఎవరు పిలిచినా కూడా మీ అమ్మ నాన్నలే వచ్చినా కూడా మీ చేతికి చెప్పాలి ఫస్ట్. అంతేగాని చెప్పకుండా పరిగెత్తకుండా గేట్ దాకా వెళ్ళకూడదు. ఇదిగో ఇక్కడ ఉన్నారు మీ అమ్మ వాళ్ళు రా అని చెప్పేసి మిమ్మల్ని కొంచెం పక్కకు తీసుకెళ్ళి అట్లే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఎవరు చూడకుండా పక్కకి తీసుకెళ్ళి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేదు కదా. ఎవరైనా ఇబ్బంది పెట్టడం, ఏదైనా తీసుకొని తయారు ఏమైనా చేస్తున్నారా? మీరు బయటకు వెళ్ళారు కాబట్టి స్కూల్లోని ఇక్కడే స్కూల్ ఎక్కడ మీకు వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.